ఎలక్షన్ కమిషన్ తన పరిధులను దాటి మరీ విపక్షాలకి సహాయం చేస్తున్నట్టుగా కనబడుతోంది. ప్రజలకు ఈ సంక్షేమ ఫలాలు అందితే జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడంలో ఏమాత్రం అనుమానం లేదనే ఉద్దేశంతో చంద్రబాబును ఆడిస్తున్న నాటకంలో పావుగా మిగిలిపోయింది ఎలక్షన్ కమిషన్. హైకోర్టు చెప్పినా కానీ ఇంతకు ముందు 5 సంవత్సరాలు బట్టి ఈ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తుంటే ప్రత్యేకంగా ఈ ఎలక్షన్ కోసం చేసింది కాదు. అయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవటం. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా కొర్రీలు వేస్తూ ఉంది. ఈ రోజున ధర్మాసనం కటికి చివాట్లు పెట్టింది. అయినా కానీ మరి సిగ్గు ఉందో లేదో తెలియట్లేదు. ఎందుకన్నా చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలకడానికి ప్రయత్నం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన కంప్లైంట్లు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు అయితే ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా తిట్టవచ్చు, ఎలక్షన్లో మీటింగ్లో అసభ్యకరంగా మాట్లాడవచ్చు. అయినా కానీ ఏమీ అంటున్నారు. అసలు అంతకుముందు ఎలక్షన్ అప్పుడు పసుపు కుంకుమ అని పేరున 2 రోజుల ముందు డబ్బులు వేస్తే అప్పుడేమో మాట్లాడిన ఎలక్షన్ కమిషన్, పట్టించుకొని ఎలక్షన్ కమిషన్ ఈ రోజున 5 సంవత్సరాలు జరుపుతున్న ఈ సంక్షేమ పథకాలని అడ్డుపెట్టాలని చూస్తుంది. ఇంతకు ముందు నెలలోనే దాదాపుగా 31 మంది పింఛను కోసం ఈ ఎండలో తిరిగి రాలేక 31 మంది చనిపోయిన ఉదంతం మనం విన్నాం. అయినా కానీ చలించటంలా ఇంత బయాసుడుగా, ఇంత ఏకపక్షంగా ఉన్న ఈసీని ఎలక్షన్ కమిషన్ చూడటం బహుశా ఇదే ప్రథమైంది. కాబట్టి ప్రజలందరూ ఏమనుకున్నా కానీ మేము అట్లా చేస్తాం అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజున ఖచ్చితంగా ఈ లాస్ట్ డే కంప్లీట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ 2 నెలలు ఆగితే తను ఖచ్చితంగా మరలా వాలంటీర్స్ ద్వారా సేవ చేపిస్తానని, ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి విపక్షాలు ఈ విధంగా ప్రజలను అష్ట కష్టాలు పెట్టి చేస్తున్నాయని, పింఛన్లు అందకుండా అడ్డుపెడుతున్నాయని, సంక్షేమ పథకాలు అమలు కాకుండా కూడా అడ్డుపడుతున్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ గ్రహించిన ప్రజలు ఇంతవరకు విపక్షాలు ఆడుతున్న నాటకం, సంక్షేమ పథకాలు సరిగ్గా అందలేదని అనటానికి జగన్మోహన్ రెడ్డి మీదే నెపం వేయడానికి ప్రయత్నించిన విపక్షాలు కూడా ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు. 175కు 175 పక్కనే 25 పార్లమెంటు స్థానాలు కూడా గెలవడానికి స్కోప్ ఉందని, ఈ ధనంతో ఎన్ఆర్ఐలు ఎంతో మంది వచ్చి ఏదో చేస్తామని అనుకుంటే చివరికి వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదని, ముఖ్యంగా ఇక్కడ గుంటూరు నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన పెమ్మసాని కూడా పూర్తిగా చిత్తుగా ఓడిపోతున్నాడని ఈ రోజున నడుస్తున్న ఫీల్డ్ ఏరియాలో నుంచి వస్తున్న రిపోర్ట్లను బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి అంతేకాదు, గుంటూరే కాదు, ఎక్కడ కూడా ఇంతకుముందు గెలిచిన పార్లమెంటు స్థానాలు కూడా చంద్రబాబు నాయుడు గెలుచుకునే స్కోప్ లేదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు తను గెలుస్తానన్న భ్రమలో తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి బీజేపీ క్యాండిడేట్లని, జనసేన క్యాండిడేట్లను కూడా ఓడిస్తారని, ఇంకొక పవర్ సెంటర్ రాకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడతాడని వాళ్ళే చెబుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడైతే 31 అసెంబ్లీలో పోవటం ఖాయం. జనసేన బీజేపీ కంటెస్ట్ చేస్తుంది. మిగిలిన వాటిల్లో 10 వస్తాయో 15 వస్తాయో అని లెక్క చెప్పడానికి కూడా అందకుండా పోతుంది. ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ 151+ వైఎస్ఆర్సీపీ వస్తుందని మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు.